కాంగ్రెస్ సర్కార్ అరాచకాలను చూసి తట్టుకోలేక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో కుంటుపడుతుంటే చూసి తట్టుకోలేక చెమ్మగిల్లారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా రామయ్యబౌలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అటుగా వెళ్తున్న సమయంలో జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ కేబుల్ పరిస్థితిని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. బీఆర్ఎస్ కు పేరు వస్తుందనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ పనులు నిలిపివేసిందని ఫైర్ అయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే అభివృద్ధి జరగదని, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ సర్కార్ అరాచకాలను చూసి తట్టుకోలేక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో కుంటుపడుతుంటే చూసి తట్టుకోలేక చెమ్మగిల్లారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా రామయ్యబౌలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అటుగా వెళ్తున్న సమయంలో జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ కేబుల్ బ్రిడ్జ్ ని పరిశీలించారు. అక్కడి పరిస్థితి చూసి భావోద్వేగానికి లోనయ్యారు. బీఆర్ఎస్ కు పేరు వస్తుందనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ పనులు నిలిపివేసిందని ఫైర్ అయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటు వేస్తే అభివృద్ధి జరగదని, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.